నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు వచ్చిన ప్రజాదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, బీఆర్ఎస్ నేతల కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనను అడ్డుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, గోదావరి ఎండిపోవడంపై స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, అచ్చవేను, నారాయణ దాసు మారుతి, బొడ్డు రవీందర్, వకుల, గుంపుల లక్ష్మి, గుర్రం పద్మ, కిరణ్జీ, కనకరాజు, సట్టు శ్రీనివాస్, దొమ్మేటి వాసు, దండె రవి, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు నీళ్లు, నిధులు, నియామకాలను 10 ఏళ్ల పాలనలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందించినటువంటి గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతమని, తెలంగాణలో భూములన్నీ కూడా ఎడారులుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్రం రావడానికి నానుడి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని గౌరవనీయులు కేసీఆర్ గారు 4 ఏళ్ల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును, తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు. ఇంత గొప్పగా పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇప్పటికీ 30 నెలలుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నారు. రైతులు ఇప్పటికీ 1 నెల రోజులు అవుతుంది, వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే పాపమా? గతంలో కాంగ్రెస్ హయాంలో గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయలేదు. దాని మీద వచ్చి సంజాయిషి ఇవ్వాలన్నా? మీకు సమాధానం ఇవ్వడానికి కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు కదా, వారు సరిపోతారు కదా. అంటే ప్రాజెక్టు కట్టడమే పాపమా? ప్రాజెక్టు ఇలా మీతోని చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము దాన్ని ఎలా చేయాలనో చెప్తే దాని మీద కూడా ఉల్టా సీదా మాట్లాడేటువంటి మాటలను నిన్న ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 4 సంవత్సరాలు మీరు చూశారు. గోదావరిలో ఎండిపోయినటువంటి గోదావరిని, నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని తెలంగాణ గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయడం మూలాన నీళ్లను ప్రత్యక్షంగా చూసింది. ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి, ఇలా తాగడానికి నీళ్లు లేవు, పరిశ్రమలకు నీళ్లు లేవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీస్తలేరు? మా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు ప్రత్యక్షంగా చూశారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు తప్పుడు మాటలని మీరు ఎందుకు వారిని ప్రశ్నిస్తలేరు? ప్రాజెక్టు ద్వారా, ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనే కాదు కదా, మేడిగడ్డ అయినా రిపేర్లో ఉన్నది, లక్ష్మీ పంప్ హౌస్ మంచిగానే ఉన్నది కదా, అక్కడి నుంచి నీళ్లను పంపు చేయొచ్చు కదా. అన్నారం, సుందిల్లా
వెల్లంపల్లికి పెడితే నీళ్ళు అంతా కూడా పోతాయి కదా. ఇలా మిడ్ మేనర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఇన్ని రోజులు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలతోని పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అవినీతి పేరిట ఇలా కేసీఆర్ గారిని, ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు వస్కబారేటువంటి ఒక కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎన్నడో సాగవు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 30 నెలల్లో ఈ యొక్క ప్రాజెక్టును రిపేర్ చేయాల్సింది ఉండే. కమిషన్ల పేరిట జాప్యం చేసి, ఇంజనీర్లను పేరిట జాప్యం చేసి మీ విధానం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. మీకు తప్పకుండా రాబోయేటువంటి కాలంలో ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడైనా కూడా కేసీఆర్ గారి మీద కోపం ఉండొచ్చు, ప్రభుత్వం మీద కోపం ఉండొచ్చు, కానీ ఇలా రైతుల మీద ఎందుకు కోపం? నీకు భూములను ఎందుకు ఎండబెడుతున్నారు? తప్పకుండా వెంటనే లక్ష్మీ పంప్ హౌస్ను స్టార్ట్ చేయాలి. వెంటనే రైతులకు నీళ్ళు అందివ్వాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం ప్రజలంతా గమనిస్తున్నారు, ముఖ్యంగా రైతులు గమనిస్తున్నారు. నెల 15 రోజులు కావచ్చింది వర్షం స్టార్ట్ కాక రైతులంతా మొగులు దిక్కు చూస్తున్న సందర్భం ఇది. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితోని ఆలోచించి ఎక్కడైతే నీళ్ళ లభ్యత ఉంటుందో అక్కడ ప్రాజెక్టు కట్టాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ కాడ కడితే సస్యశ్యామలం అవుతుందని చెప్పి కట్టినరో అది ఇప్పుడు మనకు నిరూపితమవుతున్నది. ఇప్పుడు ఇంత కరువులో కూడా రాష్ట్రం అంతటా ఎక్కడ చుక్కలేని టైంలో 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. వీటిని పంపింగ్ చేయమంటే తొండి మాటలు మాట్లాడుతున్నారు. పైగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలంటాడు. నీ దగ్గర ముఖ్యమంత్రిగా మాట్లాడే తనం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు అన్ని తొండి మాటలు కదా మీరు మాట్లాడేది, కించపరిచే విధానం కదా మీరు మాట్లాడేది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా ప్రతిపక్షాలను తూలనాడిన సందర్భం ఉందా? ఒకసారి గమనించండి. ఎంతసేపు కేసీఆర్ని తిట్టడమే తప్ప, కేసీఆర్ని టార్గెట్ చేసుకోవడమే తప్ప, కేసీఆర్ దేళ్ళు తక్కువ. ప్రతి వర్గాన్ని 10 ఏళ్ళు అడగని చేసి చూపెట్టింది కదా. 10 సంవత్సరాలు పంటలు పండించి ఈ దేశానికే, ఈ రాష్ట్రాన్ని మొట్టమొదటి ధాన్యం పండించే రాష్ట్రంగా చూపెట్టింది కదా. ఇవన్నీ నీకు కనబడతలేవా? మీరు ఇదే విధానం కొనసాగిస్తే కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నావు కదా, రేపు ఇదే రైతులు నీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇన్ని నీళ్లు పోతుంటే, నీళ్ళని మాకు ఇవ్వని చెప్తుంటే సముద్రంలో కలుపుతుంటే చూస్తున్నావు కదా. మీకు తగిన బుద్ధి ఈ రాష్ట్ర రైతాంగం చూపెడుతుంది, మీరు అనుభవించి తీరాల్సిందే. మరి స్థానికంగా గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నీళ్లు చూసిన వాళ్ళు కదా, ప్రతి ఒక్కరికి మేలు జరిగిన తీరుని చూసారు కదా. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ ఆయనని క్వశ్చన్ చేసే ధైర్యం ఏ ఒక్కరికన్నా ఉన్నదా? ఇప్పటికైనా కేసీఆర్ నిందించడం మాని రైతులకు నీళ్ళిచ్చే దిశగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.